శ్రీలంకలో వివిధ ప్రాంతాల అభివృద్ధిలో అనుసరిస్తున్న వ్యూహాలు నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం పరిశీలించింది. అక్కడ చాలా ప్రాంతాలకు అమరావతికి సారూప్యంగా ఉండడం వల్ల వాటి తీరుతెన్నులను నిశితంగా గమనించారు. కొలంబోలో బహుముఖ రీతిన చేపట్టిన ప్రణాళిక అభివృద్ధిని అక్కడి అధికారులు చంద్రబాబుకు వివరించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వినూత్నంగా అభివృద్ధి చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలలో భాగస్వామ్యయ్యేందుకు శ్రీలంక ఆసక్తి కనబరిచింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పేదరిక నిర్మూలనపై సదస్సులో ప్రసంగించేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమరావతిలో గృహ నిర్మాణం, పర్యాటకం, హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలపై సంప్రదింపులు జరిపారు. అనంతరం శ్రీలంక బిజినెస్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన నవ్యాంధ్రలోని నూతన విద్యా విధానాల సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బృందానికి శ్రీలంక మెగా పోలీస్, పశ్చిమ ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి చంపక రణవాక సాదర స్వాగతం పలికారు. శ్రీలంక మంత్రులు, అధికారులతో సమావేశమైన చంద్రబాబు అక్కడ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కొలంబోతో సహా పశ్చిమ ప్రావిన్స్ను ఆకర్షణీయ ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న తీరును మంత్రులు, అధికారుల బృందంతో కలిసి తెలుసుకున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికను ఏపీ బృందానికి శ్రీలంక అధికారులు వివరించారు. We are power surplus today. Even in future, quality power I can give. Even for in India, big state, Andhra Pradesh is only the state where we have given power for all. All houses we are giving power. Power cuts also not there. Any industry, real time I can give you connection for them also. That is how we are doing. Even we are going for model villages, smart villages, all infrastructure we are establishing because of innovative ideas. Even first time in India, 2 rivers we are able to link within 1 year time. There is a Krishna river, there is a Godavari. Always we used to fight water. We had some existing infrastructure. By having one lift irrigation, I was able to complete Pattisima. Within a year time, I was able to bring water to Krishna Aikat, nearly 60 TMs of water. This is how we are able to overcome water problem. This is one more initiative we have taken, E-Pragati. This is where this portal, if you can go through, I want to bring all services in one platform. Even citizens' data, even land data, even all my expenditure, even all my government services, I can bring in one portal, and also it is government to government, government to citizen, business to citizen, everything we are integrating in this portal. భూసేకరణ విధానం నుంచి నిధుల సమీకరణ, మౌలిక ఇబ్బందుల వంటి అనేక సవాళ్లు ఉన్నా పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కృత నిశ్చయంతో ముందుకెళ్లామని శ్రీలంక మంత్రి చంద్రబాబుకు వివరించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిపై అధికంగా దృష్టి సారించామని, వివిధ ప్రభుత్వ సేవల్లో ఎలక్ట్రానిక్ పాలనా విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. నగదు రహిత లావాదేవీలు, రియల్ టైం పాలనా దిశగా ముందడుగు వేశామని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి శ్రీలంక పశ్చిమ ప్రాంత అభివృద్ధి మాస్టర్ ప్రణాళికను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.